మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సీటు కోసం ఓ వ్యక్తి మరో మహిళ బాహాబాహికి దిగిన ఘటన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. పార్వతీపురం నుంచి విశాఖకు వెళ్తున్న బస్సులో ఓ మహిళ తన చున్నీతో సీటు ఆపింది. అందులో ఓ వ్యక్తి కూర్చున్నాడని అతనితో వాగ్వాదానికి దిగింది. అతను ఎంతకు లేవకపోవడంతో బూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసింది. ఆ వ్యక్తి కూడా ఎదురు దాడికి తిరగడంతో మరింత రెచ్చిపోయింది. బస్సులోని మిగతా వారు వారించినా ఎంతకీ తగ్గలేదు. చివరికి అతనే సీటు నుంచి లేచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. నీకే తెలీదు, సిగ్గు లజ్జ లేదు, నీకు మర్యాద లేదు, నీకు మానవత్వం లేదు, మర్యాద లేదు, నీకు సిగ్గు లజ్జ లేదు, సిగ్గు లేదు మగోడు నువ్వు. అరే ఇంతమంది ఆడాలి మధ్య కూర్చో సిగ్గు లేదు బెదవా, బ్యాగులని చున్నీలు పెట్టుకోవాలి మర్యాద తక్కువ బెదవా, సిగ్గు నీకు. చూసావరా నువ్వు, చూసావరా నువ్వు మొగుడు గారు ఉంటే నీకు రెండు సీట్లు చంపేస్తాను. రెండు చున్నీలు వేసాను, చున్నీలు వేసి రెండు సీట్లు పెట్టి బ్యాగ్ పెట్టి ఎగడాడు. అక్కడ ఉందా ఎక్కడ ఉందా ఇంకా బయట ఎక్కడ ఉంటుందా దిగరా ఫస్ట్ చెప్పు చెప్పు నేను కూడా మగవాడు సిగ్గులు చిన్నపిల్లలు ఉంది మధ్యలో చూడ వెదవా నేను వచ్చాను, నేను పడతాను, నేను పడతాను పంపించమ్మా. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, సీటు కోసం ఒక వ్యక్తి కొట్టుకున్న ఘటన ఇది విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. ఇటు ఒక మహిళ ముందుగానే తన సీటు కోసం ఒక చున్నీ వేశాను అంటూ కూడా వాదిస్తూ ఉన్న క్రమంలో తను కూడా అదే సీట్లో వచ్చి కూర్చున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య కూడా మాట పెరిగి ఇటు బాహాబాహికి దిగారు. ఇద్దరు కూడా చెప్పులతో కొట్టుకున్న దృశ్యాలు కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇటు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారని చెప్పుకోవాలి. దీన్ని చూసి ఇటు ఈ ఘటన కూడా విజయనగరం దగ్గర పార్వతీపురంలో చోటు చేసుకుంది. ఇక సీటు కోసం ఇద్దరు, ఒక మహిళా పురుషుడు ఇద్దరు కొట్టుకున్న ఘటన అయితే ప్రస్తుతం వైరల్ గా మారిందనే చెప్పుకోవాలి. తోటి ప్రయాణికులు వారిద్దరికి సర్దు చెప్పడంతో ప్రస్తుతం అయితే అతను ఆ సీటులోంచి లేచి వెళ్లిపోయారు.